రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక భూ వివాదాలు సృష్టించారని ఆరోపించిన సీఎం ప్రజల పట్టాదార్ పాస్ పుస్తకాలపై గత పాలక పార్టీ నేతల ఫోటోలు ముద్రించారని విమర్శించారు. వాటిని తొలగించి రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశామని చెప్పారు. భూ వివాదాల పరిష్కారంలో ఓపికతో వ్యవహరించి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 460.19 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 61 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా గ్రామస్తులను వేధిస్తున్న భూ సమస్యను సమగ్ర రికార్డుల పరిశీలన వివిధ కోణాల్లో అధ్యయనం చేసి పరిష్కరించినట్లు తెలిపారు. అడవి పోరంబోకు భూమిని అసైన్డ్ వేస్ట్ డ్రై భూమిగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుని రైతులకు భూములు అందించినట్లు చెప్పారు. రైతుల పక్షాన న్యాయం ఉండటంతోనే ఈ సమస్యను పరిష్కరించగలిగామని పేర్కొన్న సీఎం 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిని పట్టాల రూపంలో ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని చెప్పారు. కంగుంది కోట సాక్షిగా రైతులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అనేక రెవెన్యూ భూ సమస్యలు ఉన్నాయని, ఇటీవల శెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి దక్కడంతో పాటు రైతులకు కూడా న్యాయం జరిగిందన్నారు. వట్టిచెరుకూరు గ్రామంలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యను కూడా పరిష్కరించామని, ఇప్పుడు కంగుంది సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేకపోతే రికార్డులో మీది అయిన పూర్తిగా ఉన్నా మీకు పట్టా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కానీ కాలక్రమేణా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. నేను అన్ని రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన అంశాలన్నిటి కూడా సమగ్రంగా పరిశీలించాం. మానవతా దృక్పథంతో ఆలోచించాం. అందుకే మీరు చూస్తే 26 జూన్ 29న జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 391 ద్వారా 529.34 ఎకరాల ప్రభుత్వ భూమిని అడవి పరంబోకు నుంచి, గుర్తుపెట్టుకోండి, అడవి పరంబోకు నుంచి అసైన్డ్ వేస్ట్ డ్రైగా వర్గీకరించడానికి సాక్షాత్తు క్యాబినెట్ మీటింగ్లోనే పెట్టి దీన్ని ఫైనలైజ్ చేశాం. ఇది మామూలుగా అయితే కష్టం. అందుకే ఇది కలెక్టర్ గారు రికమెండ్ చేయడం కానీ, అడ్డంకులు కానీ, చిక్కుముళ్ళన్నీ ఇప్పడం కానీ, అక్కడి నుంచి ఒక సంకల్పం, ఆ సంకల్పం కూడా ఒక దృఢ సంకల్పం. న్యాయం మీ పక్షానుంది, ధర్మం మీ పక్షానుంది. నేను కూడా మానవతతో న్యాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. తండ్రిని తల్లిని చూసుకోకపోతే ఏమనిపిస్తుంది తమ్ముళ్ళు అని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. అలాంటి కొడుకుని ఎక్కడన్నా చూసారా మీరు? అలాంటి కొడుకు రాష్ట్ర పార్టీ గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. తల్లికి తిండి పెట్టలేడు, తల్లిని చూడలేడు, ఆ తల్లి ఆస్తి కబ్జా చేయాలని చూస్తాడు, అడిగితే కోర్టుకి వేస్తాడు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తుల్ని ఎక్కడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దండి. మీరు కూడా పిల్లలు తల్లులకు ద్రోహం చేయొద్దండి, అది మంచిది కాదు. ఈరోజు ఇవన్నీ పరిష్కారం చేస్తున్నాం. మన నియోజకవర్గం కుప్పంలో ఎప్పుడూ ప్రశాంతత, శాంతికి మారు పేరు కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈ కుప్పంలో కోర్టులొద్దు, ఈ కుప్పంలో పోలీస్ స్టేషన్లొద్దు. ఎవరైతే పోలీస్ స్టేషన్కు పోరో వాళ్ళు అందరికంటే ఆనందంగా ఉంటారని చెప్పేవాడిని. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంలో సమిష్టి భాగస్వామ్యం అవసరమని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఓటర్ల సేవలో స్ఫూర్తితో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణమిల్లేందుకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో కీలక భాగస్వాములు కావాలని కోరారు.
సీఈఓ వివేక్ యాదవ్ విజయవాడ అర్బన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. చిట్టినగర్, కంసాలిపేట ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ 208, 217 పరిధిలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించారు. గత ఎస్ఐఆర్ ఆధారంగా ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వాటి సేకరణ, డిజిటలైజేషన్ పనులను పరిశీలించారు. నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను పరిశీలించి అక్కడి అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి ప్రక్రియ అమలుపై ఆరా తీశారు. ఓటర్ల సేవలో స్ఫూర్తితో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు కీలకమైన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో కీలక భాగస్వాములు కావాలని సీఈఓ వివేక్ యాదవ్ కోరారు. పర్యటనలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రవీందర్రావు, సహాయ ఈఆర్ఓలు ఎన్ శ్రీనివాసరావు, డి హరీష్, సుజన, చంద్రబోస్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రాథమికంగా 15,000 కోట్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా అంగీకరించారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. పుష్కరాల పనులను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు వివరించారు. పుష్కర పనులకు తొలి విడతగా నిధులను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులకు అదనంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ యాన్యుటీ మోడల్ కింద 580 కోట్లను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు ఇస్తాము. ఈ మేరకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. 11న మరోసారి సమీక్షిస్తాం. పనులకు అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు. పుష్కరాల పనులకు సీఎం 580 కోట్లు కేటాయించారని, ప్రస్తుత నిధులతో తొలిదశ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మిస్తామని, గోదావరి నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి 140 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాజమండ్రిలో రోడ్ల నిర్మాణం, విస్తరణ, లైటింగ్ పనులు చేస్తామన్నారు. టీడీ6 బాండ్లు జారీ చేసి నగరంలో త్వరలోనే రోడ్ల విస్తరణ పూర్తి చేస్తామన్నారు. గోదావరిలో కాలుష్య నివారణకు పవన్ ఆదేశాల మేరకు నిధులు ఇస్తామని, నీటిపారుదల శాఖ నిధులతో ఘాట్ల ఆధునీకరణ, విస్తరణ పనులు చక్కదిద్దుతున్నామని ఆయన తెలియజేశారు. యూజీడీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొంత అమౌంట్ కూడా పెట్టున్నాం. యూజీడీకి ఎంత పెట్టున్నాం? 100 crores. యూజీడీకి 100 crores కూడా పెట్టాం కొత్తగా చేయడానికి. ఓవర్ ఏ పీరియడ్ రాజమండ్రి మొత్తం యూజీడీ చేసి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ వాటర్ బయటకు పోయేటట్టుగా చేస్తే పూర్తిగా కాలుష్యం తగ్గుతుంది. ఆ డైరెక్షన్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గారు మనం మాట్లాడారో దాని మీద కూడా సీఎంతో మాట్లాడడం జరిగింది. సీఎం గారు కూడా డైరెక్షన్ ఇచ్చి ఫస్ట్ మొదలు పెట్టండి అంటే 100 crores మొన్న దానికి పెట్టడం జరిగింది. మళ్ళీ డిప్యూటీ సీఎం గారితో కూడా కూర్చొని డిస్కస్ చేసి పొల్యూషన్ బోర్డు నుంచి కూడా వారు కూడా కొంత అమౌంట్ ఇస్తానన్నారు. దాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 140 కోట్లు కేవలం డ్రైనేజీకి శాంక్షన్ చేసాం. ఇందులో 140 crores రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం డ్రైనేజ్ వర్క్కే శాంక్షన్ చేశాం. రింగ్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కన్సల్టెంట్ పెట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చేయాలనేది అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదిస్తున్నాం, చేసి చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ గొంతు చించుకునే సినీ నటుడు ప్రకాష్ రాజ్ మత ఘర్షణలు సృష్టించేలా మాట్లాడే యూట్యూబర్ రావణ్ మధ్య అపవిత్ర బంధం ఉందని, వారిద్దరూ కలిసి కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కుట్రపూరిత డిబేట్లు నడుపుతున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి తాడేపల్లిలోని ప్యాలెస్ పార్టీ, డొల్ల కంపెనీల ద్వారా వారికి ప్రతి నెల భారీగా ఫండింగ్ అందుతోందని ఆరోపించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ నిన్న విలేకరులతో మాట్లాడారు. ప్రకాష్ రాజ్, రావణ్ మధ్య సంభాషణల ఆధారాలు, ఆడియోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా కుల మత విద్వేషాలు చెలరేగేలా వాళ్ళిద్దరూ వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఇది ప్రకాష్ రాజ్, రావణ్ కలిసి చేస్తున్నదే కాదని వాళ్ళ వెనుక పెద్ద వ్యవస్థ ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి తాడేపల్లిలోని ప్యాలెస్ పార్టీ, డొల్లా కంపెనీల ద్వారా వారికి ప్రతి నెలా భారీగా ఫండింగ్ అందుతోందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బలహీనపరచడమే లక్ష్యంగా ఈ సంఘ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెర వెనుక ఉన్న అసలు కుట్రదారుల బండారాన్ని త్వరలోనే పోలీసులు ఛేదిస్తారని స్పష్టం చేశారు. 2019-24 మధ్య రాష్ట్రంలో జరిగిన ప్యాలెస్ అకృత్యాలు, దారుణాలపై ప్రకాష్ రాజ్ ఎందుకు నోరు మెదపలేదని దుర్గేష్ ప్రశ్నించారు. హిందూ ఆలయాలపై దాడి చేసిన సమయంలో జస్ట్ ఆస్కింగ్ ఏమైందని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ విమర్శల స్థాయి అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ విశ్వసనీయత అని పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకి తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ టాస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ టాస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజుని నేను ఒకటే కోరుతా ఉన్నాను, అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ టాస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను, మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ దోషరహిత ఓటర్ల జాబితాను రూపొందించడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములై సహకరించాలని కోరారు. ఓటు భద్రత కోసమే ఈ సర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ జాబితాలో ఉండేలా స్వచ్ఛమైన జాబితా రూపకల్పనలో సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశా కోరారు. కలెక్టర్ లక్ష్మీశా నిన్న కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను కలెక్టర్ వివరించారు. 17,13,445 ఓటర్లకు గాను పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, వాటి డిజిటలైజేషన్ తదితరాలను వివరించారు. పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు voters.eci.gov.in వెబ్సైట్లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ద్వారా 2002 ఎస్ఐఆర్ జాబితా నుంచి ఓటర్ సమాచారం పొందే విధానాన్ని కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. మ్యాపింగ్ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానంతో డిజిటలైజేషన్ గురించి వివరించారు. ఓటర్లు ఫారాలు నింపడం, సమర్పించడంలో సహకరించేందుకు జిల్లాలోని 1792 పోలింగ్ స్టేషన్ల పరిధిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తి కోసం ఈ హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బిఎల్ఏలు కూడా ప్రక్రియపై ఉన్న అవగాహనతో క్షేత్రస్థాయిలో సహాయ సహకారాలు అందించాలన్నారు. సమావేశంలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేసి వారి నుంచి సూచనలు స్వీకరించారు. ఎవరికైతే ఈ డిజిటైజ్ చేస్తున్నప్పుడు ఫారం ఫిలప్ చేయడానికి కానీ, లేదా ఏం ఫిలప్ చేయాలో తెలియదని అన్నప్పుడు కానీ, లేదా ఎక్కడ ఇవ్వాలి తెలియట్లేదు, లేదా బిఏలో వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర లేదు, నేను పనికి వెళ్ళిపోతున్నాను, ఇటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళకి అందుబాటులో పెట్టడానికి ప్రతి బూత్ లెవెల్లో రెండు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము. ఆ హెల్ప్ డెస్క్లో వెళ్ళి వాళ్ళు ఫారం ఇవ్వచ్చు, ఫారం అక్కడ కూర్చొని అక్కడ ఉన్న స్టాఫ్తో మాట్లాడి ఫిలప్ చేయించుకోవచ్చు. సో ఇవన్నీ చేసి కంప్లీట్గా ప్రతి ఒక్క ఓటర్ కూడా వాళ్ళ ఓటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఓటర్ మంది తొలగిపోయింది, లేదా తీసేశారు, లేదా వదిలేశారు అనే అపోహలు లేకుండా కంపల్సరీగా ఓటు భద్రపరుచుకునే కార్యక్రమంలో ఇటువంటి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోండి. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీకు ఇచ్చిన ఫారంలో పైన బిఎల్ఓ పేరు అలాగే బిఎల్ఓ నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందచేయచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఏ టైంలో బిఎల్ఓకి వెళ్ళి ఇవ్వాలనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే డిజిటైజేషన్ కూడా చేయించుకోవచ్చు. సమావేశంలో ఎం లక్ష్మీ నరసింహంతో పాటు పి హరికృష్ణ, కాకాని తరుణ్, పి డానియల్, డివి కృష్ణ, వై ఆంజనేయరెడ్డి, జి సుందరపాల్ తదితరులు పాల్గొన్నారు. రాజధానిపై పూటకు మాట మారుస్తున్న వైకాపా అధినేత జగన్ను ఏమనాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. జగన్ అండతోనే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. మహిళా కమిషన్ విచారణకు పిలిస్తే క్షమాపణలు చెప్పాల్సింది పోయి తన వ్యాఖ్యల్ని అమర్నాథ్ సమర్థించుకోవటం సిగ్గుచేటన్నారు. సొంత తల్లి, చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వ్యక్తి సారథ్యంలో నడుస్తున్న పార్టీలోని నాయకులు ఇలాగే మాట్లాడతారు అని సంధ్యారాణి మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అని అందరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే విధ్వంసకర పరిపాలన నుంచి వికాసమైన పరిపాలనకు వచ్చాం. దౌర్జన్యమైన పరిపాలన నుంచి మనం ఈరోజు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని బ్రతకగలగమనే పరిస్థితికి వచ్చామని ప్రజలు చక్కగా ఉన్నారు.
అయితే ఈ 2 సంవత్సరాల పరిపాలన విషయానికైతే ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పక్క తీసుకుంటున్నారు, సూపర్ 6 పక్క తీసుకుంటున్నారు. అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. దానివల్ల ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కార దిశగా వెళ్తున్నాయి. ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారో, మీరు ఒక సినిమా చూసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ఉంటే అటుపక్క ఆయనకు నచ్చదు, వెంటనే ఆయనకి ఏడుపు వస్తుంది, కడుపు మండుతుంటుంది అన్నమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డల పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే, ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. సమాజంలో జీవనం గడపడం అని అంటే పురుషులు స్త్రీలు అందరూ ఒకరి తోడు ఒక అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మాకెలాగైతే తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో, పిల్లల సంరక్షణలో వాళ్ళతో మేము ఎలా పెరుగుతున్నామో మీరు అలాగే పెరుగుతున్నారు. ఆడదంటే మీకు ఎందుకు అంత చులకన? రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులను ప్రభుత్వం బలోపేతం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో సెకండరీ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కోసం 42 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో 72.81 కోట్లతో కొత్త పరికరాలు, సదుపాయాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో టెలి రేడియాలజీ, సిటీ, టిఫా స్కానర్లు, కలర్ డాప్లర్, అల్ట్రాసౌండ్ స్కానర్లు, ల్యాప్రోస్కోపీలతో పాటు నవజాత శిశువుల సంరక్షణకు యంత్రాలు, ప్రయోగశాల పరీక్షల పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సెకండరీ ఆసుపత్రుల్లో 72.81 కోట్లతో కొత్త పరికరాల సదుపాయాలు సమకూర్చినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లా, ప్రాంతీయ సామాజిక మాతా శిశు సంరక్షణ ఆసుపత్రులకు ఆధునిక పరికరాలు సమకూర్చడంతో బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గిందన్నారు. ఎన్హెచ్ఎం కింద 13 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ల్యాబ్లు 7.49 కోట్లతో ఆధునిక పరికరాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. 5 ప్రాంతీయ ఆసుపత్రులు, 24 సిహెచ్సిల్లో కలర్ డాప్లర్, అల్ట్రాసౌండ్ స్కానర్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 15 ప్రాంతీయ ఆసుపత్రుల్లో 5.5 కోట్లతో ల్యాప్రోస్కోపీ పరికరాలను ఏర్పాటు చేశామని, దీంతో కోతల్లేని శస్త్రచికిత్సలకు వీలు కలిగిందన్నారు. సెకండరీ ఆసుపత్రులకు 177 మార్చరీ ఫ్రీజర్ ఛాంబర్లను పంపామని, పలుచోట్ల బేరా యంత్రాలు, ఫ్యూటోన్ ఆడియో మీటర్లు, శబ్ద నిరోధక గదులను 19.49 కోట్లతో సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. రాష్ట్ర ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, రొయ్యల్లో వైటబ్ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమే చర్యలు ప్రారంభించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో చెరువును మత్స్యశాఖ అధికారులు పరిశీలించారన్నారు. నీరు, రొయ్యలు, ఫీడ్ తదితరాలు సేకరించి పరీక్షల కోసం కైక్లూరు ప్రయోగశాలకు పంపారని, నీటి నాణ్యత పరీక్షలు భీమవరం ల్యాబ్ నిర్వహిస్తున్నారు అని చెప్పారు. రాష్ట్ర ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రొయ్యల్లో వైటెట్ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించిందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. జిల్లా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకులు, ఇతర అధికారులు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. హెచరీలు, ప్రైవేటు ఆక్వా ల్యాబుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. నాణ్యత లేని విత్తనాలు, ఫీడ్ విక్రయాలు చోటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ధృవీకరించిన హెచరీల నుంచే విత్తనాలు కొనాలని, చెరువు సామర్థ్యానికి అనుగుణంగానే పిల్లలను వదలాలని ఆయన రైతులకు సూచించారు. అవసరమైన అన్ని సంస్థలతో సమన్వయం చేసుకుంటూ శాస్త్రీయ పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల మత్స్యశాఖ అధికారులు ఈ అంశంపై ఏం చర్యలు తీసుకున్నారో 7 రోజుల్లో నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలో పెట్టారని సిఐ నాగరాజు వాడిని పొట్టన పెట్టుకున్నారని సాయకృష్ణ తల్లి విజయలక్ష్మి తెలిపారు. కాళ్లలో మేకులు కొట్టి స్టేషన్లోనే చిత్రహింసలో పెట్టారని, తగలరాని చోట తగలడంతో చనిపోయాడన్నారు. శవాన్ని తనకు అప్పగించకుండా మాయం చేశారన్నారు. పోలీసులు కొట్టినప్పుడల్లా వైద్యం చేసిన ఆర్ఎంపీకి ఈ విషయం తెలుసని, పోలీసులు హింసించినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, 2 రోజుల సమయం ఇస్తే అన్ని తీసుకొస్తానని సాయకృష్ణ తల్లి విజయలక్ష్మి మెజిస్టీరియల్ విచారణలో వాంగ్మూలం ఇచ్చారు.
సాయికృష్ణ మృతిపై విజయవాడ ఆర్టీఓ వెన్నెల శ్రీను ఆధ్వర్యంలో నిన్న మెజిస్టేరియల్ విచారణ మొదలైంది. విచారణలో సాయికృష్ణ అదృశ్యానికి ముందు తర్వాత పరిణామాలను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వివరించారు. వారంలోగా మరోసారి ఆమెను విచారణకు పిలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు విచారణకు హాజరయ్యారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. మానవ హక్కుల ఫోరం తరపున కొందరు న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు పవన్ కళ్యాణ్ అభిమాని అని, ఆయనకే ఓటేసి గెలిపించారని తెలిపారు. ఆయన్నే విచారించి తన కుమారుడు అత్యాచారం చేశాడని నిరూపించిన తర్వాత మాట్లాడాలని చెప్పండి అని అన్నారు. తన కుమారుడి బూడిద ఇప్పిస్తే అంత్యక్రియలు చేసుకుంటానని, లేని పక్షంలో రోడ్డుపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుని చచ్చిపోతానని బెదిరించారు. పోలీస్ స్టేషన్పై దొరికిన బూడిద, ఎముకలు తన కుమారుడివే అన్న గ్యారంటీ ఏంటి? పోలీసులు ఇలా ఎంతమందిని చంపి తగలబెట్టారో ఎవరికి తెలుసు? నాగరాజు మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. నా కొడుకు బూడిది ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నోడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో తీసుకురావాలి. రాష్ట్ర ప్రజల దృష్టిని అభివృద్ధి నుంచి మళ్లించేందుకు మావిగనంటూ కొత్త రాజకీయ నాటకాలకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. అమరావతి కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన చట్టబద్ధ రాజధానిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అయితే జగన్ శాశ్వత నివాసం మాత్రం బెంగళూరు ప్యాలెస్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఏపీ వైపు రావడానికి ఆలోచించేవని వెల్లడించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడంతో ఏపీ పారిశ్రామికంగా కొత్త దశలోకి వెళ్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఫ్రస్ట్రేషన్ పెరిగింది, ఫియర్ పట్టుకుంది. ఇక ఈ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేటువంటిది వారికి ఒక భయం మొదలైంది. అందుకోసమే ఈ రాష్ట్రంలో ప్రజలని మళ్ళీ వారి యొక్క ఆలోచనలు పక్కదారి పట్టించాలి. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు వీటన్నిటినీ రాకుండా చూడాలి. వాళ్ళని ఏదో ఒక విధంగా భయభ్రాంతులు చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎక్కడైతే అన్నారో ఆ 3 ప్రాంతాల్లోనూ వారికి ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్పారు. ఈవేళ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనందరం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి చట్టసభలన్నా గౌరవం లేదు, చట్ట సభ్యులన్నా గౌరవం లేదు, చట్టాలన్నా గౌరవం లేదు. రాష్ట్రంలో ఆయన గతంలో చేసినటువంటి విధంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిలబడాలంటే ఆయన ఒక హీరో పాలిటిక్స్ చేయాలి. హీరో పాలిటిక్స్ మానేసి ఒక విలన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇవాళ శాశ్వత రాజధాని అమరావతి, జగన్మోహన్ రెడ్డి శాశ్వత నివాసం బెంగళూరు ప్యాలెస్ అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇది ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా ఇది జరగబోయేది ఇదే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా పామరులో గురజాడ చెరువు మట్టితో లంకపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. గురజాడ మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని అది చూసి ఓర్వలేకే కైలే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా పామరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ గురజాడ మట్టి తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రెస్ మీట్లో కైలే పక్కనే ఉన్న గురవయ్య ఈ చెరువులోని మట్టిని ఎక్కువ శాతం తోలుకున్నారని, ఆ విషయంపై ఆయన్ను ప్రశ్నించారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని అది చూసి ఓర్వలేకే కైలే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొమరవోలు కాల్వ అభివృద్ధిపై అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి విమర్శిస్తే రైతులే బుద్ధి చెబుతారన్నారు. తన సొంత కుటుంబ విషయాల్లో జోక్యం చేయటం తగదని, తన కుమార్తె ఆస్ట్రేలియా చదువులపై మరోసారి మాట్లాడితే తగు బుద్ధి చెబుతానని మాజీ ఎమ్మెల్యే కైలేను హెచ్చరించారు. నేను కైలే అనిల్ కుమార్ ఒకటే సవాల్ విసురుతున్నా.
పిచ్చి ప్రలాపనలో మాట్లాడటం కాదు, ఏది పడితే అది మాట్లాడటం కాదు. నువ్వు తేలేకపోయావు, రైతు పక్షాన ₹1 నిధులు నువ్వు తేలేకపోయావు. ఈరోజు 7,75,00,000 ఫుల్ కొమరోల్ డ్రైన్లో పామర్ నియోజకవర్గానికి సంబంధించి 2,30,00,000, గుడివాడకి సంబంధించి 4 కోట్లు, కైకలూరుకి 1,50,00,000, మనది 2,30,00,000. కానీ మొత్తం కొమరోల్ డ్రైన్ 3 నియోజకవర్గాలకి మేలు చేశాం. మేడం గారు ఇవ్వడంతో డ్రైన్ మొత్తం చేయాలి కాబట్టి 3 నియోజకవర్గాలకు మేలు చేశాం. నేను ఓపెన్ ఛాలెంజ్ చూస్తున్నా, గొల్లేపల్లి కానీ, పెదమద్దాలు కానీ, కొమరవోలు కానీ, అక్కడ ఏదైనా రైతు దగ్గరికి వెళ్ళి కొమరోల్ డ్రైన్లో అన్యాయం జరిగిందా, మీరు సంతోషంగా ఉన్నారా లేదా, మీకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అని నువ్వు ప్రశ్నించగలవా? గురజాడలోని శ్మశాన వాటికలకి, గురజాడలోని గుళ్ళకి, గురజాడలోని బళ్ళుకి, గురజాడలోని ఇళ్ళకి అందరికీ బ్రహ్మాండంగా మట్టి తోలి, చెరువులకి మెరకలు తోలి, మిగిలిన ఏమైనా ఉంటే బయటికి అమ్ముకున్న మాట వాస్తవం. కానీ ఇక్కడ నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా. కైలా అనిల్ కుమార్ ఇందాక మాట్లాడినప్పుడు తన కుడివైపున ప్రెస్ మాట్లాడుతున్నప్పుడు తన కుడివైపున ఉన్న వ్యక్తి గురవయ్య గారు, అక్కడున్న వైసీపీ నాయకుడు. వీటిలో అత్యధికం తోలుకుంది, మెరక పొలానికి తోలుకుంది, ఇంటి ముందు ఇప్పటికీ గుట్టలో ఉన్నది ఆయన ఇంటి ముందే. నాయకులు గణేష్, జనసేన, నరేష్, సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజధానిపై జగన్కు కనీస అవగాహన లేదని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మండిపడ్డారు. మావిగన్ తూటాలేని గన్ అని, అది పేలదంటూ సెటైర్ విసిరారు. నిన్న 3 రాజధానులు మా నినాదం అన్నారు, ఈరోజు మావిగన్ మా నినాదం అన్నారు. రేపు ఏమిటో అర్థం కాని అయోమయం జగన్నాథం మా నినాదం అనే విధంగా జగన్ తీరు ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. జగన్ సంకల్పం, ధ్యేయం మాత్రం వినాశక ఏపీ అంటూ మండిపడ్డారు. అన్ని ప్రాంతాలని సర్వతోముఖాభివృద్ధిగా కార్యాచరణ తీసుకుని ముందు వెళ్లే ప్రయత్నం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకి రాకూడదు, ప్రజలకి మంచి జరుగుతున్న విషయాన్ని సానుకూలంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో జగన్ పేలని గన్నుని, మావి గన్ను తీసుకొని పదే వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, అసందర్భోచితంగా మాట్లాడటము, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారి సంకల్పం వికసిత్ భారత్ లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం తమ యొక్క సహాయ సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అసత్య ప్రచారాన్ని మానుకొని ఏదైతే అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో ఇవాళ 28 జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాకి ఉన్నటువంటి ప్రత్యేకతను చాటే విధంగా ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా రాయలసీమ, అలాగే కోస్తాంధ్రకి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలు అన్ని కూడా సమృద్ధిగా సాగునీరు అలాగే త్రాగునీరు అందించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఇటువంటి వాటిని ఏ విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రానికి మంచి జరగాలో సలహాలు సంప్రదింపులు ఇచ్చేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కానీ ఈ విధంగా వినాశకారమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తే ఇప్పుడు 11 స్థానాల్లో నుంచి ఒక స్థానానికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విజయవంతం కావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ ఈ మధ్యకాలంలో నటించిన చిత్రాలన్నీ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించడం అభినందనీయమని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం నటించిన సరికొత్త చిత్రం చెన్నై లవ్ స్టోరీలోని హొయిలా హొయిలా పాట ఆవిష్కరణ అభిమానుల కోలాహలం మధ్య విజయవాడలో ఘనంగా జరిగింది. గాంధీనగర్లోని రాజీవ్రాజ్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని హొయిలా హొయిలా పాటను రిలీజ్ చేసి అనంతరం వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ ఈ మధ్య కాలంలో నటించిన చిత్రాలన్నీ విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయన నిర్మాతగా మారి చిత్రాలు నిర్మించడం అభినందనీయమన్నారు. మరి 9-10 హిట్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా చాలా సాత్వికంగా ఉండే మంచి వ్యక్తి అతను. అంటే మన తెలుగు అబ్బాయి, మన తెలుగు అమ్మాయి శ్రీగౌరి, చాలామంది అంత చక్కటి పేర్లు ఉంటే ఏ పిచ్చి పిచ్చిగా పేర్లు మార్చుకుంటూ ఉంటారు హీరోయిన్లు. అటువంటిది ఏమీ లేకుండా తల్లిదండ్రులు పెట్టిన పేరే
ఉంచుకొని తను స్వతహాగా కర్ణాటక సంగీతం నేర్చుకున్న గాయని. తను ఆ పాట హమ్ చేసింది. నేను ఈ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్ రాజేష్ గారికి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీరు శ్రీదేవులతో సినిమా తీసినప్పుడు పాటలు మట్టి తనతోనే పాడించండి. ఒరిజినల్ సింగర్ కన్నా కూడా చాలా బాగా పాడిన మణిశర్మ గారు అంటే మెలోడీ బ్రహ్మ అనేటువంటి ఒక పేరు ఉంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉర్రు తొలగించినటువంటి అనేక సినిమాలకి ఆయన సంగీత దర్శకత్వం ఇచ్చారు. అటువంటి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో అనంత శ్రీరామ్ గారి సింగిల్ కార్డ్ తోటి ఈ సినిమాలో పాటలు రావడం జరిగింది. ఒకటే ఈ సందర్భంగా నేను గమనించింది 2-3 పాటల్లోనూ కిరణ్ అబ్బవరం గారిని చూస్తే మన పక్కింట్లో కుర్రోడ్ను మనతో కలిసిమెలిసి తిరిగేటువంటి ఒక సాధారణ యువకుడిగాను కనపడేంత అద్భుతమైనటువంటి నటనా చాతుర్యం ఆయనలో నాకు కనపడింది. ఆ రకమైనటువంటి నటనతోటి చాలా సింపుల్గా, ఎక్కడా కూడా ఓవర్గా లేకుండా సటిల్గా యాక్ట్ చేస్తూ మంచిగా కనపడేటువంటి అబ్బవరం గారికి నేను ఇందాక అడిగాను, ఇప్పుడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే ఇది 12వ సినిమా అని చెప్పారు. 12 కాదు 1200 సినిమాల్లో ఆయన నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అనంతరం హీరోయిన్ గౌరీప్రియ మాట్లాడుతూ తాను నటించిన చిత్రాల్లో కన్నా ఈ చిత్రంలోని పాటలు తనకెంతో ఇష్టమని అన్నారు. ప్రతి పాట ఆహ్లాదకరంగా ఉంటాయని, యువతీ యువకులకు ఈ పాటలు ఖచ్చితంగా నచ్చుతాయని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. నాకే కంట్లో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే గత 1.5 years నుంచి మేము ఈ సినిమాని ఎంతో ప్రేమించి ఎంతో కష్టంగా ఇష్టంగా చాలా బాగా చేసామనే ఫీలింగ్ మా అందరికి చాలా గట్టిగా ఉంది. సో ఒక్కసారి అలా స్క్రీన్ లో చూసుకోగానే ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హ్యాపీ. పాట నచ్చింది. అనంతరం హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ సినిమా యువతకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. ఒక సరికొత్త ప్రేమ కథతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన జిగితారా పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. చిత్రంలోని అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు. ప్రతి పాట ప్రేక్షకుల మదిని దోచుకుంటాయని తెలిపారు. మీరు సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల పాటు తెలియకుండానే మీరు ఒక లైఫ్ కి కనెక్ట్ అవుతారు. మీరు అరే మనం లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక నిజంగా ఒక స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మామూలుగా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, అరే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గుర్తుంటుంది అన్ని రోజులు గుర్తుంటుందని. నేను ఇక్కడ విజయవాడ దగ్గర మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెలలో సంవత్సరం నాకు తెలియదు కానీ చాలా రోజుల పాటు గుర్తుండిపోతాయి. చాలా ఎమోషన్స్ మిమ్మల్ని అలా ఆకట్టుకుంటాయి అనమాట. అరే ఎలారా ఇది అని చెప్పి అంత వెయిటింగ్ 20 days లో మీరు అందరూ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అనంతరం చిత్ర నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించారని, అయితే ఈ చిత్రం మాత్రం ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి లవ్ స్టోరీ మీరు ఎక్కడ తెలుగు సినిమా చరిత్రలో కాదు ఏ వేరే లాంగ్వేజ్ లో చూసినప్పుడు ది బెస్ట్ సినిమా మేము ముందుకు తీసుకురాబోతున్నాం. జూలై 24th రోజు ఈ సినిమాకి నేను ముందు కూడా చెప్పాను, అందరూ ప్రాణం పెట్టి చేశారు. మా కిరణ్ అబ్బవరం గారు అయితే అంటే ఆయన్ని అబ్బవరం గారిని పిలవడం కన్నా నేను బంగారం గారిని పిలవాలనుకుంటున్నాను. చిన్న హీరో, చిన్న డైరెక్టర్, బయట గేట్ బయట కూడా ఆయన కలవడానికి చాలా మంది ఉన్నారు. మమ్మల్ని మాతో 1 గంట సేపు మాట్లాడి చెప్పండి ఏం చేయాలనుకుంటారు భీమవరంలో అంటే, సార్ కోడి పందాలు చూడాలి సార్ అన్న. అంటే ఆయన కార్లో ఎక్కించుకొని పాలకొల్లులో అందరి బరిలో మమ్మల్ని కూర్చోబెట్టి 1 గంట సేపు మాతో ఈ కథ చెప్పగానే ఒక 60 minutes కథ చెప్పగానే అన్న మనం ఈ సినిమా చేస్తామని చెప్పి ఈ సినిమాని నమ్మి ఈ సినిమా అంతటిని తన భుజాల మీద వేసుకుని నడిపించిన మా బ్రదర్ కిరణ్ అబ్బవరం గారికి, ఎందుకంటే ఆయన మీలో ఒకడు, ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ గ్రౌండ్లో ఉంటే అదే నాదనుకుని పైకి వచ్చిన కథానాయకుడు.
విజయవాడ నగరంలో బ్యాంక్ లోన్స్ పేరుతో జరుగుతున్న నయా మోసం వెలుగులోకి వచ్చింది. పీపుల్ మార్ట్ బ్యాంకులో లోన్స్ తీసుకుని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ పేరు నమ్మి ఈ రోజున తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. పీపుల్ మార్ట్లో లోన్స్ తీసుకుని మోసపోయామని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉండే దాదాపు 30 మందికి పైగా మహిళలు తమ ఆవేదనను మీడియాకు వివరించారు. పీపుల్ మార్ట్ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, ధనుంజయ్, లారెన్స్, నవదీప్, శారద అనే స్థానిక మహిళలతో కలిసి తమను మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. పీపుల్ మార్ట్ బ్యాంకులో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లోన్ మంజూరైందని, లోన్ కోసం తమ వద్ద నుండి మనిషికి 4 బ్యాంకు చెక్కులను పూచీకత్తుగా తీసుకున్నారని చెప్పారు. అయితే తమకు 2 లక్షల రూపాయలు ఇవ్వకుండా తమ వద్ద ఉంచితే నెల నెలా వడ్డీ రూపంలో కొంత సొమ్ము ఇస్తామని నమ్మబలికారని అన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత తాము మోసపోయామని గ్రహించామని స్థానిక మహిళను నిలదీసి అడిగామని చెప్పుకొచ్చారు. అయితే శారద అనే మహిళ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, తాము ఇచ్చిన చెక్కులను తిరిగి ఇవ్వమని అడిగితే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తున్నారని వాపోయారు. బ్యాంకు పేరు నమ్మి ఈ రోజున తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని పేర్కొన్నారు. లోన్ బాధితులు చింత అన్నపూర్ణ, బత్తుల సల్మా, శాంతమ్మ, పల్లపు రమణ, ఆమని శాంతమ్మ, కాజా షేక్ తదితరులు తమ సమస్యలను మీడియా ముందు ఉంచారు. 2 లక్షలు లోన్లు పెట్టిద్ది, నామినీ లేకుండా లోన్లు పెట్టేస్తుంది, చేసేస్తారు వాళ్ళు. సార్లే సంతకాలు పెట్టేసుకొని మా చెక్కులు 4 చెక్కులు తీసుకుంటారు. ఏంటి ఆ చెక్కులు తీసుకుని వాళ్ళే డ్రా చేసుకుంటారు సార్. మేము కూడా బ్యాంకులకి వెళ్ళాం. అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. మాకు దగ్గర అసలు ఈ కాలనీలో సగం మంది లోన్లకు ఉన్నారు సార్. ఇప్పుడు మాత్రం ఒక 30 మంది దాకా వచ్చారు సార్. బాధితులు అందరూ 30 మంది దాకా ఉన్నారు. నోటీసులు కాదు సార్, ఫోన్లు వస్తున్నాయి సార్. చెక్కులు వేస్తాను, కోర్టుకి చెక్కులు వేస్తాను. ఈవిడే సార్ ఫోన్లు చేసి లోన్లు కట్టట్లేదు. శారదా గారు సార్, శారదా గారు ఇక్కడే 189లో ఉంటుంది సార్. ఆవిడ తీసుకొని క్లియర్ అయిపోయినా 46 వారాలు నేను కట్టేశాను సార్. 22,400 కట్టేశాను సార్. కట్టేస్తే ఇలాగ నేను కట్టేసిన తర్వాత క్లియర్ తీసుకెళ్తే 4 చెక్కులు తీసుకున్నాను సార్. 4 చెక్కుల్లో 2 చెక్కులు కూడా క్లియరెన్స్ లెటర్ సార్. ఇది తీసుకున్న తర్వాత నేను ఏమన్నానంటే, ఏం సార్ ఇలాగ జరుగుతుందంటే, నేను ఇప్పుడే మా ఈ లోన్కి 2 చెక్కులు తీసుకొని 2 చెక్కులు నాకు తెలియదు అని సార్ చెప్పారు సార్, ధనుష్ సార్ చెప్తే సార్ నేను ఇలా అని మరి తెల్లారి మా అమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ ఏంటో ఇలా అంటే మా అమ్మని బెదిరిస్తుంది సార్ ఫోన్ చేసి. నేను చెక్కులు వేస్తాను, నేను ఇది తాగేస్తాను, అది తాగేస్తానని చెక్కులు వేస్తుంది సార్. ఇలాగా 14 లక్షలు నేను ఆవిడకి ఇచ్చున్నాను. వాళ్ళ ఆయన గారు చనిపోయారని చేపకొకసారి 3 లక్షలు చొప్పున 8 లక్షలు క్యాష్, 5 లక్షలు చీట్లు పాడుకొని గత సంవత్సరంన్నర నుంచి రూపాయి బిళ్ళ కట్టట్లేదు. నాకు కట్టకపోగా గుమ్మం దగ్గరికి వెళితే బట్టలు చింపుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఎవరే నువ్వు, లంజా గింజా ఇలాంటి మాటలు తిడుతుంది సార్. నన్ను అసహ్యంగా బూతులు, అసలు మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంది. అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు అందరూ గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నారు సార్. తలుపులు కొట్టేస్తున్నారు. కొంతమంది జనాలు ఇక్కడే ఉన్నారు నా మనుషులు, వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి. ఈ విషయంలో నాకు కొంచెం న్యాయం చేయండి సార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.